ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. బిళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులేం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు? సారు, వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవు సార్, ఈ ఊర్లో ఇలా మించిన దొంగ నా కొడుకు లేరు. చూడండి సార్, మీ ముందు వాడిని ఎట్లా కొడుతుర్రో. ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీళ్ళు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి. ఆపో 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 ఆపో. శిబిరం కాడ పోలీసులు సరికెడిచ్చి వెనక్కిలిపు. క్యాష్ క్యాష్ క్యాష్. పోబే అందేమేంద్రా పంపించినావా? పుట్టోడు తీసుకొచ్చిండా అంటే ఆ మందు మనదా? రేయ్ తీసాలని పందాలు వాయిద్యాలు రే గోగిలా మా మందేదిరా పొట్టిసాలని ఏంట్రా లేపేస్తా కొడుకల్లారా. బంతుల్ మరచెంబురా, టేప్ రికార్డు. మాస్టర్, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇంకేం చెప్పొద్దు. నేను ముందే చెప్పాను కదా, వీళ్లతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని. విన్నావా? ఉన్న పళంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పమ్మా. ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే ఎట్లా పంతులు? ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తు అయితే ఏం రాజంతు? చూసి చూన్నట్టు పోవాలే గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయి పంతులు. ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు, ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు. శ్వేత, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. పంతులు నేను చెప్పేది వినుండ్రి. నేనేం విన్నయ్యా, మీరు వెళ్ళకపోతే నేను ఎండ్రిని తాగి పోతాం పోతాం. అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానొస్తే నీకు లోకు అయిపోయిండ్రు పంతులు. అరే చల్ పదండ్రి. చేసింది వాళ్ళు కదా, మేమేం చేసినాం మాస్టర్? మేమెందుకు పోవాలి? ఎలక్షన్ లో పేరు చెప్పి ఇళ్లలో లేడీస్ ఇంకోకి చెప్పు దెబ్బలు తింటారా గిరా కొడితే చీరుతా కొడుగా ఎవడ్రా తాగి అని వగల కొట్టిందా? పంతులు వాళ్ళకి అట్లా ఆగరు, నువ్వు తాగు తాగురి. వెళ్ళిపోండి అందరు ఇక్కడ నుంచి. ప్లీజ్ నా మందు. గుడ్ బై కొంటాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మాట నీకు దండ మాట్లాడు. అయ్యో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క. బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా చేపల రామ్ గాని వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక. ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వు ఎలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ నువ్వు ఒక్కడివే కాదు, రంగతో కలిసి వెళ్ళు. ఓకే? వెళ్ళవా? ఓకే, నీ ఇష్టం. లే శ్వేత, పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు, కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుక ఈ ప్రచారాలు ఎలక్షన్లు? ఏమన్నా అందామంటేనేమో ముసలుడి అయిపోతావా? ఈ ఊరు నాది, ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే
దెబ్బలు చూడు. అయ్యో అయ్యో పోరని ఎట్లా కొట్టిరో చూసినా అని బొంద పెట్టాను బోర్లే అని మీద మన్ను వాడ వెనక కొట్టిరు ముందర కొట్టిరు ఎక్కడ కొడితే అక్కడ కొట్టిరు. కనిపించే దెబ్బలు ఎన్నుంటాయి కనబడని దెబ్బలు ఎన్నుంటాయి తెలుసా? ఉందా బామ్మ మొహన్ అలా శ్వేత నేను మాస్టర్ గారితో మాట్లాడతాను, ఓకే? బట్ మీరు టౌన్లో ప్రచారం చేయడం కుదరదు, సో విలేజెస్కి వెళ్ళండి, ఓకే? బట్ బిల్లాతో కలిసి చేయాలి. నేను బాను. వెళ్ళవా? సరే అయితే నీ ఇష్టం. ఓకే ఓకే సెకండ్ ఫ్రెండ్స్. ఎవరు లేరంటరా? ఊరంతా ఖాళీగా ఉంది. పా ఎదురు ఈ ఊరు. ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు, మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి. బతికిరా చచ్చిరా. అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ. ఎడుకేరిల్లు నాకు మాత్రం ఏం తెలుసు. అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా. ఏం ఊర్రా బాబు? ఎడవైరా యాడిపోయినరు? ముసలి పట్టుకోర్రా. ఏముడుతుండ్రా వాడు? ముందుకు కలిపి వెళ్ళిపోతాయి. తొక్కుతా ముసల్లా కొడక, గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు. అరే అంత తొందరగా పోయే ప్రాణం కాదురైతే. నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదు. ఊకో ఊకో పెద్దనా ఊకో. మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు, ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదామని ఆగినాం. కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలు వేస్తున్నాయి. యాడికి పోయినరు అందరూ? నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా? కాదే. కాదు, ఈ ఊరెందుకు కూలగొడతారు? ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు. ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక. జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు. మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా. బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు. వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి యాడ్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు. నేనెక్కడ పోతా? పుట్టిందేడా, పెరిగిందేడా, నా బతుకంతా గడిపింది ఏడా. రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిచ్చిండో. ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది. ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే వాటి గుండెలు అవసిపోవు. కానీ తాత, అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు? ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి. ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్ట రాయిళ్ళు. అట్ట ఎంత దూరం పోతావు, ఎందాకని పోతావు. పోతుండు తరుగుతున్నప్పుడు కొడుకులు. మట్టి లేకపోతే మనిషే కాదయ్యా. మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది. కానీ నువ్వొక్కనివే ఏం కొట్లాడతావు? కొట్లాడతా, నా పానాలున్నంత వరకు కొట్లాడతా. నా నరాలు తెగే వరకు, నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా. ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా. సప్పుడైతా అంది, ఎవరు వస్తుండ్రో? ఆ బిచ్చపతిగాడు మనుషులు అయి ఉంటారో. నేను పోతున్నా. ఈ ఎంకడు వస్తుండ్రా రే. ఇదిగో బిడ్డ, ఇట్లా వస్తున్నా వస్తున్నా. ఇదిగో బిడ్డ, ఆ కనపడే గుట్ట మీద నా మనవడు ఉంటాడు. ఈ సర్దిగా తెచ్చిపో బిడ్డ. రేయ్ రేయ్, ఎవరినైనా సరే కాల్సి పెడితే కొడకల్లారా. ఓ చిన్న ఇట్రా. మీ తాత సర్దిచ్చు. ఒక్కొక్క నీళ్ళమ్మ, ఒక్క నీళ్ళమ్మ, చుక్క నీళ్ళు పోయమ్మ. కాలు
ఎవడ్రా చెరువులో దిగేది? ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది? ఏం రో మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు. ఏంది కథ? కనపడతాం లేదు బే. ఇది భిక్షపతి గారి చెరువు అని. అదంటే ఉల్లప్పకిచ్చిందని బిందె నీళ్ళిచ్చిన. ఏమే నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగొచ్చు కదే. తొందరగా రా బిడ్డ. ఏమైందబ్బా? బిడ్డను వదిలేసి వచ్చినావు? బిడ్డ పొద్దుడు సంది ఏడు చేసి మొక్కబట్టాలి. అయ్యో నా బిడ్డ ఉలుకు పలుకు లేకుండా పడుందయ్యా. బిడ్డ లే బిడ్డ, నా బిడ్డని కాపాడండి అయ్యా. అయ్యో అయ్యో బిడ్డ. పాప కదిలింది అమ్మా, పాప కదిలిందమ్మా. నా బిడ్డని కాపాడండి అయ్యా. అయ్యా తాగడానికి బుక్కడి నీళ్లు లేక బిడ్డ చచ్చిపోయింది. ఎవడా దానికి కారణం? ఆ బిడ్డ తల్లికి ఎవడా జిమ్మేదారి? ఎలక్షన్ అభ్యర్థి కట్మల్ గారిని కిడ్నాప్ చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. నిన్ను అరెస్ట్ చేస్తాను. నీతో పాటు గా బిల్లారంగ గారిని కూడా స్టేషన్ లేసి బాగా ఎరగొమ్ముతా. నడు ఎక్కియండ్రా ముసలోని. బావా బావా అక్కని పెళ్లి చేసుకోవచ్చు కదా బావా. ఫుల్ కాస్ట్లీ. జస్ట్ 60 రూపీస్. మావా చేసుకో మావా. పోరా బరేదానా. హలో బిల్లా, మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు శ్వేత? ఆ భిక్షపతి కట్మల్ని కిడ్నాప్ చేసి ఎలక్షన్ ఆపాలని ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు మాస్టర్ని ఎత్తుకోవచ్చుగా. మాస్టర్ని కిడ్నాప్ చేస్తే ఎలక్షన్ ఆగిపోదు. కిడ్నాప్ అయిన వ్యక్తి ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయి ఉండాలి. పోయినసారి ఎలక్షన్లో ఆ పార్టీకి 13% ఓట్స్ అన్న వచ్చుండాలి. మూతి గుడ్డెందుకు కట్టుకోమన్నారు? కిడ్నాప్ సీన్ బే. రేప్ సీన్ అంటే గుడ్డలు ఇప్పుకుని వస్తావరా? నోరుకు రాబే. నువ్వు అదే మీరేంద్ర ఇక్కడ? అమ్మ నా జంతు, నువ్వెప్పుడు సెటప్ పెట్టారా? సెటప్ గిటప్ అనకు, ఫీల్ అవుతా. అది నా గర్ల్ ఫ్రెండ్. అయినా దాన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఆ కట్మల్ గాని భిక్షపతి కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుంది. అందుకే వాని సెటప్ ని కిడ్నాప్ చేస్తున్నాం. సెటప్ గిటప్ అనకు బిల్లా. లాస్ట్ వారి ఇప్పుడు అని సెటప్ కాదు, నా గర్ల్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను. ఏదిపై నువ్వు ఒప్పుకునేది? మామ నేను దండం పెడతా. కిడ్నాప్ చేస్తే ఒక్క పని అయిపోతుంది. అగో వస్తుండ్రు, తాకోండి తాకోండి, పోని పోని. అంత చీకటిగా ఉంది. నేను పిలిచేదాకా తప్పలేదు. అమ్మో ఇది ఇప్పుడు వచ్చింది. అరే డిస్కోగా యాడునో బే. చెమటలు పడుతున్నాయి. అది మీనాక్షి, అది నా మాటను. అరే రమ్మనుండే. విను విను అంటే అట్లా కాదు. ఏమైందంటే ఉన్నాగానిగా ఏంటిది? అమ్మ నా కట్మల్. చెప్తా. ఏంటిది? వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు?
హలో బేబీ, బిల్లరంగా కట్మని ఎత్తుకెళ్తున్నారు. బేబీ గడు ఏమైందిరా? కట్ చేస్తాండు. చెయ్యి, మళ్ళీ చెయ్యి. మీరు కాల్ చేసిన కస్టమర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మళ్ళా కట్ చేస్తానన్నా. తీసేదాకా చేయరా. అరే ఒకసారి కట్ చేయకు. అరే ఒకసారి ఎత్తరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే కట్ చేయకరా ప్లీజ్ రా. ప్రతి దానికి అలా ఫోన్ పగలగొడుతూ ఉంటే బడ్జెట్ అంతా దానికే అయ్యేట్టుంది. ఆ ఫోన్ ఉంది కదా, దాని ఫోన్ నుంచి చెయ్యి. ఫోన్ ఏది? ఫోన్ ఇరా. అబ్బో సామ్సంగ్ గ్రాండ్. శ్వేత నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. నీ గొంతు కూడా బేబీ అని గొంతు లెక్కే ఉంది. తూచ్ నేను శ్వేతనే. బిల్లా ఇప్పుడు మంచిగుంది. నేను కిడ్నాప్ కి గురయ్యాను. అయ్యో డాక్టర్ చూపించుకున్నావా? ఈ మొద్దు, ఈ బేబీ నన్ను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్? ఏమ్రా నాటకాలు ఆడుతున్నావా? మా కట్మల్ గాని మాకు అప్ప చెప్పకపోతే ఈ అమెరికా పోరని అడ్రస్ లేకుండా చేస్తా. ఇప్పుడు కట్మల్ గాని వదిలితే శ్వేత వదులుతాం, అంతే కదా? కాదు మా కట్మల్ గాని మాకు అప్ప చెప్తే ఈ అమెరికా పోరని మీకు అప్ప చెప్తాం. నేను అదే చెప్పింది, నేను తక్కువ సాలే. Hold on. అన్నా నాకు తెలియక అడుగుతా, గీడి నుంచి 4 అడుగులు వేస్తే నా ఇల్లు వస్తుందన్నా. నేను చదివింది కూడా గీసుకోలేదన్నా. నాకు తెలియని ముచ్చటేమున్నదన్నా. కండ్లకు గంతలు గట్టి తీసుకొచ్చిండ్రు. ఇదేం లాజిక్ రా బాయ్? ఆగు, వాళ్ళిద్దరు సెంటర్లో కూర్చున్నావు కదా, నేను ఈ తాడు పట్టుకోపోతే ఎడుగా నురుకుతావా? నో లాజిక్, ఓన్లీ ఫన్ మ్యాజిక్. మూసుకొని ముందడు చూడు బిల్లా. మీ కట్మల్ గాని తీసుకొని మా శ్వేతను వదిలేయ్. నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. హలో, కెన్ ఐ స్పీక్ టు ఎలక్షన్ ఆఫీసర్? ఒక్క నిమిషం ఆగండి. మీనాక్షి గిట్ట ఏమైనా చూసినావరా? తెలియదు. మీరు గిట్ట ఏమైనా చూసారా? మా జంతుకడ ఎక్కడరా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? నీ మామ పర్ర పల్లిగుడ్లేసుకు నా పెద్ద చూపిందిరా. లేరాజా, లెట్స్ ఫైట్.
ఏం కాదు పనిలాడున్నాడు మెల్లగా తింటూ కాదు నేను 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే నాకు తెలియదు నీకు అమ్మో గుండుగాడు ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను క్షమించండి సార్. మణి, కాసేపట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ టైం అయిపోతుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళి మాస్టర్ గారితో మాట్లాడించు. ఓకే ఓకే త్వరగా భద్ర. ఓకే తప్పకుండా అలాగే చేద్దాం. సార్, ఎలక్షన్ ప్రచారాలు పూర్తవడానికి ఇంకో 10 నిమిషాల టైమే ఉంది. ఒకసారి ప్రజలతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? తప్పదు సార్. ఇప్పుడు అందరూ మీడియా ముందుకు రావాలి. ప్రజలతో మీ ఆలోచనల్ని పంచుకోండి. సార్, నేను ఎలక్షన్లో నిలబడింది భిక్షపతిపై గెలిచి నేను తనకన్నా గొప్ప అని నిరూపించుకోవడానికి కాదు. ఎన్నో త్యాగాల ఫలితమైన ఈ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయాలతో అపహాస్యానికి గురవుతూ ఉంటే దాని విలువను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ ఎలక్షన్లో నిలబడ్డాను. వేల సంవత్సరాలుగా బానిస రాజ్యాలపై స్వేచ్ఛను కోరే ప్రతి మనిషి పోరాడితేనే ఈ ప్రజాస్వామ్యం ఏర్పడింది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇందువల్ల సమసమాజం ఏర్పడిందా? లేదు. దీనికి కారకులేమో మనమే, మన పిరికితనమే. చేతిలో ఓటు అనే ఆయుధం ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ప్లేటో మహాశయుడో ఫ్రెంచ్ విప్లవాలో ఇప్పుడు మనకక్కర్లేదు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఒక్క ఆయుధం చాలు. పచ్చని ఊర్లను కూల్చి ఫ్యాక్టరీలు కట్టి అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనే సాకుతో అడవులను యుద్ధభూములుగా మారుస్తున్నారు. మన దేశంలో 30 కోట్ల మంది ప్రజలు కేవలం 30 రూపాయల వేతనంతో బ్రతుకుతున్నారు. 40% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ తప్పు ఎవరిది? సిస్టమ్దా, మనదా? ముమ్మాటికి మనదే. ఈ వ్యవస్థ మార్పు చెందనంత వరకు భిక్షపతి లాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఈ నా పోరాటం వ్యవస్థలో మార్పు కోసమే తప్ప వ్యక్తులపై గెలుపు కోసం కాదు. నేను స్వేచ్ఛను ప్రేమిస్తాను, సాటి మనిషిని గౌరవిస్తాను. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. మనకు కావలసిన సమాజాన్ని సృష్టించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం చేయాల్సిందల్లా ఆ శక్తిని గుర్తించడమే. ఆ శక్తే మన ఓటు. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని. జై హింద్. ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నా? ఇంకెవరికి? మన మాస్టర్ గారికే. ఈ ఓట్లు రా, ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. ఎట్లేస్తావు? అరే పోరాబాయ్. 1,00,000 రూపాయలు మిత్తి వచ్చినా ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేస్తే మస్తు ఖుషి అవుతాను. ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతను చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా. మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది.
ఏమైందిరా? ఏమైంది ఎడుగుంట్లో? ఏమైందిరా? నాకు తెలుసు శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే. చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన మొదలు చెంగు చెంగు అంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుని నాకు ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాను బావా. బావా శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈరోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడ తాగొద్దు, మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా, డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు ఇక్కడ అదే ఉందిరా.